నేను రైతుకి చెప్పేది, ఎవరైనా ఫాలో అయ్యేప్పుడు చాలామంది నాకు ఒక ఎకరానికి ఇన్ని కేజీలు, ఇన్ని క్వింటాలు, ఇన్ని టన్నులు ఉత్పత్తి చేశామని చేస్తుంటారు. అంత ఉత్పత్తి చేశామంటారు చూసారండి, ఆ ఉత్పత్తికి ఎంత ఖర్చు అయింది అనేది ఇంపార్టెంట్. మనకి ఈ ఖర్చు, ఉత్పత్తి, సేల్, ఈ డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఉండాలి. మీరు కెమికల్లు 1 లక్షలు ఖర్చు పెట్టి 1 టన్ను పండించండి, ఏమి ఖర్చు పెట్టకుండా కొన్ని క్వింటాలు పండించండి. ఈ మార్జిన్ అది ఎంత ఉందో అనేది మనకి ఇంపార్టెంట్. ఈ మార్జిన్లో మనం మిగిల్చుకున్న రోజే మనకి ఉపయోగపడుద్ది. అంతేగాని వాడెవడో ఏదో విత్తనం వేశాడు, లేకపోతే ఈ మందు వేశాడు, ఆ మందు వేస్తే ఇన్ని క్వింటాళ్ళు, ఇన్ని టన్నులు వచ్చిందని కాదు. ఆ టన్ను అంత మందులు, అంత విత్తనాలకి ఎంత కాస్ట్ అవుతుందని ఆలోచించండి. మీరు ఆ డిఫరెన్స్ని కానీ ఉంచుకోగలిగితే, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మీ చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడు, మీ గ్రిప్లో ఉంచుకోగలిగినా మీకు ఏ రోజు నష్టం జరగదు. అదే కానీ మీరు బయట నుంచి, నేను ఇక్కడ ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే హైదరాబాద్లో ఫోన్ నుంచి నా మనిషి ఉన్నాడు, చాలా నమ్మకమైన వాడు, అక్కడ చేస్తాడంటే మాత్రం అయ్యే పని కాదు. మీరు భూమిలోకి దిగి మీరు చేస్తాను అంటేనే దిగండి, లేకపోతే రిమోట్గా చేసేది కాదు ఇది.